హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు ఒక స్పెషల్ రెసిపీ అండి. ఇది స్టఫ్డ్ క్యాప్సికమ్ మనం ఎప్పుడు కూరలు చేసుకుంటూ ఉంటాము, లేకపోతే మనం ఫ్రైడ్ రైస్లో అలా వాడుతూ ఉంటాము, లేకపోతే సలాడ్స్లో వేస్తూ ఉంటాం కదా. కానీ స్టఫ్డ్ క్యాప్సికమ్ మీరు ఎప్పుడైనా తిన్నారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా అమ్మ చక్కగా వండుతుందండి. ఇది మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్న రెసిపీ అనమాట. సో స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎలాగ చేయాలో ఇవాళ చూసేద్దాం. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. సో ముందుగా ఒక మిక్సీ జార్లో మీరు ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత దీంట్లో మనం ఒక చెంచా జీలకర్ర, తర్వాత ఉప్పు రుచికి సరిపడా వేసేసుకోండి. దీంట్లో మనం ఒక 2 గుప్పెళ్ళు మంచి పప్పులు ఉంటాయి కదండి, తినే పప్పులు, అవి వేసుకోండి. వేసుకుని దీన్ని చక్కగా పౌడర్ చేసేసుకోండి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. సన్నగా తరుక్కునే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని దీన్ని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి చక్కగా మిక్స్ చేయండి. మనం దీంట్లో ఉప్పు కారం అన్నీ ఆల్రెడీ వేసేసాం కదా, సో ఇవన్నీ కూడా వేసేసి చక్కగా కలుపుకొని రెడీ చేసుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్స్ ఉంటాయి కదండి, ఈ క్యాప్సికమ్స్ని మనం పైన తొడిమ దగ్గర ఇలా కత్తితో ఘాటు పెట్టి పైన ఉన్న తొడిమ మాత్రం తీసేయాలన్నమాట. అంటే చూసారా, ఇలాగా నీట్గా తీసేసి ఇప్పుడు మనకి దీంట్లో చక్కగా రంధ్రం ఉంది కదా, దీంట్లో మనం చేసుకున్న స్టఫింగ్ మొత్తం ఇలా నింపేయాలి. ఖాళీ లేకుండా చక్కగా ఫుల్గా నింపేయండి. ఇది మనకి ఉడికాక బాగా తక్కువ అయిపోతుంది కాబట్టి బాగా నీట్గా చిన్న చిన్న మీడియం సైజ్ క్యాప్సికమ్స్ తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది అన్ని క్యాప్సికమ్స్ అలా స్టఫ్ చేసేసుకుని కడాయి వేడి చేసుకుని, దీనికి నూనె ఎక్కువ పట్టదండి, ఒక 3 చెంచాల నూనె అయితే సరిపోతుంది. తీసుకుని ఇలా క్యాప్సికమ్స్ని అన్నిటినీ అరేంజ్ చేసేసుకోండి. అరేంజ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని దీన్ని ఒక 5 నిమిషాలు వదిలేయండి. తర్వాత అలా తిప్పుతూ అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ ఇది మనం ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు ఒక్కొక్క సైడు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పి బాగా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. క్యాప్సికమ్ ఉడకడానికి టైం ఏం పెద్ద పట్టదు, మరీ ఎక్కువగా ఉడకనివ్వకండి. చక్కగా ఇలా అన్ని వైపులా బ్రౌన్ కలర్ అయిపోయాక వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ క్యాప్సికంలోని పౌడర్ కలుపుకుని క్యాప్సికమ్ కొరుక్కుంటూ తింటే స్వర్గం కనిపిస్తుందండి. అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి. మీ విజీ.